అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అమ్మగారు క్షీరాబ్ది ద్వాదశ పూజను చేసుకున్నారు. క్షీరాబ్ది ద్వాదశ పూజ తులసి మొక్క దగ్గర చేయాలి. ఈరోజు తులసీమాతకు లక్ష్మీనారాయణ స్వామికి వివాహం జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎంతో విశిష్టమైనది. ఈ పూజ ఆరు బయట కానీ మేడపైన కానీ ఇలా మనకి ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోవచ్చు. ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత పూజా విధానాన్ని మనం పాటించాలి. సంకల్పం చెప్పుకోవాలి, కలశారాధనం చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత తులసి లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ఆ తర్వాత అదాంగ పూజ చేసి శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాలను సమర్పించి తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణలు పూర్తి చేసి చివరగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చదువుకోవాలి. లక్ష్మీ సహితుడైన విష్ణువు తులసిని భక్తితో సర్వోపచారములతో మనం పూజించాలి. నైవేద్యంగా అటుకులు, కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటి పండ్లు, చెరుకు ముక్కల్ని మనం సమర్పించుకోవచ్చు. ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది, లేదా మీకు నచ్చిన వాటితో కూడా దీపారాధన చేయొచ్చు. అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ రోజున పూజ చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఈ పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి కృపకు పాత్రలు అవ్వచ్చు. అలాగే సంపద, సౌభాగ్యం, శాంతి కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.